సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్, భూ కబ్జాలపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో మైనింగ్ అంశంపై చర్చ జరిగినప్పుడు వందల కోట్ల రూపాయల అవినీతిని చిన్న తప్పుగా పేర్కొనడం సరైంది కాదని ఆయన విమర్శించారు. హరీష్ రావు నిజాయితీగా ఉంటే మధుసూదన్ రెడ్డి వ్యవహారంపై సిబిసిఐడి విచారణకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పవిత్రమైన అసెంబ్లీలో ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించాల్సింది పోయి అవినీతి పరులకు మద్దతుగా మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు. లక్డారం ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతున్నప్పటికీ గతంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పటాన్చెరు నియోజకవర్గంలోని క్రషర్లకు సరైన అనుమతులు లేకుండానే కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలిపారు. 2023లో 38 క్రషర్ల ద్వారా అక్రమ మైనింగ్ జరిగినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. 380 కోట్ల అక్రమ మైనింగ్ ను చిన్న విషయంగా చూపించడం సరికాదని వ్యాఖ్యానించారు. ఖాజీపల్లి, కుత్బుల్లాపూర్ సరిహద్దులో ఫైర్ స్టేషన్ పేరుతో 90 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఇంద్రేశం, పోచారం ప్రాంతాల్లో భూ కబ్జాలు జరిగాయని, ఎమ్మెల్యే మరియు ఆయన అనుచరులు వేల కోట్ల రూపాయల అక్రమార్జనకు పాల్పడ్డారని విమర్శించారు. ఈ వ్యవహారాలన్నింటిపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. స్టాప్ కాదు, వాళ్ళకి సెట్ కావాలి కదా. అట్లా కాదన్నా, వాళ్ళకి సెట్ కావాలి కదా. మన డిస్టాప్ అయితే సెట్ కాదంటే ఇది మొత్తం ఆ నర్చరును కబ్జా ఇట్లకి వెళ్ళి అందరు అన్న సెషన్ బ్యాగ్ పోదా అక్కడ తీసుకోండమ్మా, నిలబడితే నెల రోజులు జైల్లో పెట్టారు. మళ్ళీ ఇవాళ మినిస్టర్ పొంగులేటి వాళ్ళది రేట్ లేదు, ఇప్పటివరకు ఏం లేదని చెప్పినాను. చిన్నదని చెప్పినాను, చాలా చిన్నది. 20 ఏళ్ళ నుంచి నాకు ఉద్యమంలో పాల్గొని నాతో నా అని చెప్పి వచ్చినట్టు అందరూ వాళ్ళకి ఇచ్చేయాలి, తీసుకుంటారు, వాళ్ళకి పంపి గౌతమ్ వాళ్ళకి అందరు నీళ్ళ బాటిల్ ప్రెస్ వాళ్ళకి అది ఇక్కడ పంపి మన కాక ప్రెస్ వాళ్ళకి వాటర్ అన్న ఒక వెయిట్ చేస్తారు. భావించకండి, కొంచెం అనుకోకుండా పెట్టినాం కాబట్టి దయచేసి మీ అందరు కూడా ఏమైనా తప్పులుంటే కూడా క్షమించాలని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ
మరి ఇవన్నీ కూడా మీకు చెప్పిన కూడా వాస్తవాలు. నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాన్న విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ మరి ఇక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అని అందరికీ భోజనాలు దయచేసి అందరూ భోజనాలు చేస్తాం. మరి ఈరోజు మరి అసెంబ్లీ జరుగుతున్నటువంటి సందర్భంలో మరి అసెంబ్లీలో మైనింగ్ విషయం సందర్భంగా మరి నిన్న కానీ మొన్న కానీ మనందరం కూడా చూసినాం. మరి మైనింగ్ విషయం చర్చ వచ్చినప్పుడు మరి ఇక్కడ మరి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మరి ఇక్కడ స్థానిక శాసనసభ్యుల గురించి వారి సోదరుల గురించి ఏదో చిన్న తప్పు, చిన్నది తప్పుకి దాదాపుగా 1 రోజులు జైల్లో పెట్టిరన్న విషయాన్ని వారు ప్రస్తావించడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఎందుకంటే నేను హరీష్ రావుని ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు నిజంగా మీరు నిజాయితీ గలవారైతే నిజంగా ఉన్నటువంటి ఇక్కడ శాసనసభ్యులు కావచ్చు, వాళ్ళ సోదరులు కావచ్చు, వాళ్ళ మీద నీకేమన్నా నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే వెంటనే మీరు సిబిసిఐడి ఎంక్వైరీకి వేయమని చెప్పి మీరు విజ్ఞప్తి చేయండి. మీరు మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే వీళ్ళు ఏ తప్పు చేయలేదు, కేవలం ప్రభుత్వమే కావాలని ప్రతిపక్షాలను అణచివేయాలని ఒక ఆలోచనతో చేసినట్టు మీరు మాట్లాడడం మా అందరినీ కూడా బాధ కలిగించింది. ఎందుకంటే నిజంగా పవిత్రమైనటువంటి ఒక దేవాలయం ఉన్నటువంటి ఆ అసెంబ్లీలలో మరి ప్రజల గురించో, ప్రజల సమస్యల గురించో, ఉన్నటువంటి అభివృద్ధి విషయాలలో వీటి మీద మాట్లాడితే బాగుండేది. ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద మాట్లాడితే బాగుండేది. కానీ ఇలాంటి అవినీతి పనుల గురించి, ఇట్లాంటి స్కామర్ల గురించి, ఇట్లాంటి దొంగల గురించి, ఇట్లాంటి భూ కబ్జాగారుల గురించి మీరు వెంకేసుగా రావడం, మీరు ముఖాలను పుచ్చుకోవడం అది మీకే సిగ్గు చేయడం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇది నేను కాంగ్రెస్ పార్టీ, నేను 20 ఏళ్ళ నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. ఈరోజు అసెంబ్లీలో హరీష్ రావు గారు ప్రభుత్వం ఏదో కావాలని ప్రతిపక్షాన్ని అణచివేయడానికి చెయ్యని తప్పుకు జైల్లో పెట్టిర్రు అని చెప్పి ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిని నిందిస్తుంది. ఆ నిండు సభల్లో వీళ్ళు మైపాల్ రెడ్డి సోదరులు బుద్ధిమంతులు అని చెప్పి మెడల్లో ట్యాగ్ చేయబోతా ఉన్నాడు, ఎన్కేసుకొస్తా ఉన్నాడు. దాని విషయంలో నేను ఒక వికాసమైనటువంటి కార్యకర్తగా ఈ ప్రాంతంలో మైపాల్ రెడ్డి అరాజకాలు, దౌర్జన్యాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఈరోజు ఆయన చెప్పింది ఏదైతే వీళ్ళంతా బుద్ధిమంతులు కావాలని ప్రభుత్వమే చేస్తుందని చెప్తా ఉన్నాడు. కాబట్టి దాని విషయంలో నేను ఒక ఇన్ఛార్జిగా పటాన్చేరు నియోజకవర్గం నుంచి మరి ఇక్కడ నేను స్పందించాల్సినటువంటి అవసరం ఉంది, నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజలకు కూడా నేను తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వీళ్ళ అరాజకాలు, వీళ్ళ దౌర్జన్యాలు, ఈ వాస్తవాలు నేను ప్రజలకు దృష్టికి తీసుకెళ్తా ఉన్నా మీ ద్వారా. ఈ నీతి తప్పిన రాజకీయాలు అయితే నేను చేయాలి. కాటా శ్రీనివాస్ గౌడ్ అని చెప్పి రాష్ట్రంలో ఎవరిని పోయి అడిగినా కానీ కాటా శ్రీనివాస్ గౌడ్ అంటే కాంగ్రెస్ పార్టీ కదా అంటారు. ఈరోజు ఎన్నున్నాడో తెలియదు,
ఎప్పుడు ఏ రాత్రి ఏ పార్టీలో ఉంటాడో పొద్దుగాల ఏ పార్టీ ఉంటాడో తెలియదు. పూటకో పార్టీ మారేటోడు. వీళ్ళ అవసరాల గురించో పరిస్థితుల గురించో డెవలప్మెంట్ గురించో అని చెప్పి వచ్చి లాస్ట్కి ఆడ 3 సార్లు బీఫామ్ ఇచ్చిన వాళ్ళ ఆ బీఆర్ఎస్ పార్టీకి మోసం చేసినావు. నీకు కాలు పదపం కట్టుకొని తిరిగిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని మోసం చేసి ఈ ప్రాంతంలో 3 సార్లు నీకు ఓటేసినటువంటి ప్రజలను మోసం చేసినావు. మరి అవసరాల గురించి డెవలప్మెంట్ గురించి నేను కాంగ్రెస్ పార్టీలకు నేను వచ్చినానని చెప్పి ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ వచ్చే ఒక 2 రోజుల ముందు కాంగ్రెస్ పార్టీకి వెనుకోటు చేసినావు. ఈరోజు ఆయన నేను నిజంగా చెప్తున్నా, ఈ విషయంలో కూడా చెప్తా ఉన్నానన్న, మీకు కూడా క్లారిటీ కావాలి. ఎందుకంటే ఒకసారి నేను కూడా చెప్పేస్తే బాగుంటుంది. ఈరోజు 5 మున్సిపాలిటీలు గెలిచినా అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కదా. నిజంగా నువ్వు గెలిచినవైతే టీఆర్ఎస్ పార్టీలా వండుకుంటూ నువ్వు నిజంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తని ఈ 2 సంవత్సరాల సంది అన్నలే వండుకుంటూ కాపాడుకుంటూ నిజంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గెలిపి